మోంతా తుపాన్ ప్రభావంతో ఏలూరు పరిసర ప్రాంతాలు వరద ముప్పు చుట్టుముట్టిన నేపథ్యంలో బాధిత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వరద ప్రభావిత ప్రాంతాలలోని 47వ డివిజన్లో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోంతా తుపాన్ కారణంగా ఇళ్లను విడిచి పునరావాస కేంద్రాలకు తరలించబడిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ప్రతి బాధితునికి ₹1000 నగదు సహాయంతో పాటు బియ్యం, కూరగాయలు, నూనె, కొవ్వొత్తులు, తాగునీరు, మందులు వంటి నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రజల ప్రాణ రక్షణే ప్రాధాన్యమని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలలో అవసరమైన సహాయం అందించేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే బడేటి చంటి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వందనాల దుర్గా భవానీ, కార్పొరేటర్లు, ఎంఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ సంవత్సరంన్నరలో అనేక అభివృద్ధులు పనిచేసాం. అందులో భాగంగానే రమారమి 23 కోట్ల రూపాయల దాకా రోడ్లు వేయడం జరిగింది. ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందికి సంబంధించి ఎవరో కూడా బయటికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా డివిజన్ వైజ్గా, అలాగే 10 మంది రోడ్లు కలిసే దగ్గర ఏదైతే మరి బిషప్ హౌస్ దగ్గర వేసామో కానీ 5 కోట్ల రూపాయలతో ఇవన్నీ కూడా ప్రజలు అనేక ఇబ్బందులు పడితే అవన్నీ వేసాం. అలాగే వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, నోకల్లమ్మ గుడి దగ్గర, గన్ బజార్లో, అలాగే అనేక చోట్ల మళ్ళీ ఏదైతే కొన్ని ఉన్నాయో దానికి కూడా రమారమి 6,25 లక్షల శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ రోడ్లు కూడా ఎందుకంటే ఎక్కువ వర్షాలు పడటం వల్ల బీటీ రోడ్లు కొద్దిగా నానుడు వర్షాల వల్ల ప్యాచ్ వర్కులు చేసినప్పటికీ కూడా అవి దెబ్బతిన్నాయి. మళ్ళీ వాటికన్నింటినీ కూడా ఫుల్ఫిల్గా ప్యాచ్ వర్కులు లేకోకుండా ఎన్క్యాప్లో 6,25 లక్షల శాంక్షన్ అయింది. అన్నీ కూడా రోడ్లు వచ్చే నెలలోనే వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర రోడ్డు దగ్గర నేను కూడా గర్వంగా చెప్తాను, నేనేమి తప్పు జరిగిన దగ్గర తప్పనేం, మా గవర్నమెంట్లో అక్కడ కూడా మేము ధర్నా చేసాం. ఎందుకంటే ఆ రోడ్డు బాగోలేదనే ఉద్దేశంతో ఆ రోడ్డుని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్టర్ అటు నుంచి పెదపాడు నుంచి చేయించుకోవడం అంటూ వస్తున్నాడు. మేము ఇటు నుంచి చేసుకెళ్ళమన్నాం, అటు నుంచి చేసుకెళ్ళా అనేక వర్షాలు పడటం వల్ల ఆ రోడ్డు ఇబ్బందికరమైన పరిస్థితులకు మారింది. రమారమి దానికి 5 కోట్ల రూపాయల దాకా అవుతుంది. అది R&Bలో శాంక్షన్ అయిన తర్వాత ఇక ఆ రిపేర్ని వేరే దాంట్లో గ్రాంట్ పెట్టి చేయించడానికి కుదరదు. మరి ఎవరైతే ఇప్పుడు నాయకులు చేస్తున్నారో వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక 100 కోట్లతో రోడ్లు వేసి ఉంటే ఇవాళ ఏలూరుకి ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆ రోజున ఈ కార్పొరేటర్లు ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళు నిద్రపోవటం వల్లే ఏలూరుకి ఈ పరిస్థితి వచ్చింది. ఆ రోజునే మాకు ఈ రోడ్డు కావాలి అని ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా వేసి ఉంటే ఇవాళ మేము ఖర్చు పెట్టే 23 కోట్లు కూడా ఆ రోడ్లకు ఖర్చు పెట్టేవాళ్ళం. ఇవాళ ప్రజలు అనేక అవస్థలు పడుతుంటే మేము ఏదైతే పాదయాత్రలో మేము తిరిగామో ఆ రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారవటం వల్ల వాటికి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇవాళ సైక్లోన్ వచ్చింది, ఎక్కడైనా చుక్క నీరు నిలిచేటట్టుగా ఎక్కడైనా ఆగిందా? ఇదివరకు అదే విధంగా వాళ్ళు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? ఇవాళ మా నాయకులు కానీ అందరూ కూడా వస్తే అంటే తుఫాన్లో అందరూ కూడా ప్రజలు ఇబ్బంది పడుతుంటే తుఫాన్లో మరి వర్షం పడిపోయినప్పుడు ఆ నీటిలోకి వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సబ్ అనేది వాళ్ళే సమాధానం చెప్పాలి, నేను చెప్పవలసిన పనేం లేదు. దాన్ని కూడా మేము R&B వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ సైక్లోన్ వచ్చింది. కానీ లేకపోతే ఆ రోడ్డు వేసేంతవరకు కూడా ఏదైతే ఆ బీటీ రోడ్డు ఉందో దాని అంతటి కూడా లేపేసి రోలింగ్ చేసి ముందు గోతులు లేకుండా చేయడానికి అనేది మేము చేసాం. వాళ్ళు ₹1 ఎవరికి ఖర్చు పెట్టరు, ₹1 ఎవరికి దానం చేయరు. పోనీ వాళ్ళు ముందుకు వచ్చారుగా, వాళ్ళు చేయమనండి, వాళ్ళకి సన్మానం చేస్తాం. మేము ఆ రోజున అనేక గుంటలు ఉంటే మేము పూడ్చాం, మా డబ్బులు ఖర్చు పెట్టాం. సొంతంగా ఇవాళ బోలు మంది మొన్న శ్మశానం దగ్గరికి వెళ్ళా, శ్మశానానికి సంబంధించి వాళ్ళందరూ కూడా ఏదైతే జంగిల్ క్లియరెన్స్ చేయించమంటారు చేయించాను. అక్కడ వాటర్కి ఇబ్బంది పడుతుందంటే నేను ఒక స్పాన్సర్ని చూసి అక్కడ బోర్ వేయిస్తానని చెప్పి చేయించాం. అలాగే ఎక్కడైతే వెంకన్న చెరువు ఉందో అందులో ₹2,50,000 అయితే అందరూ కూడా మార్వడీస్ పెట్టి చేశారు. అలాగే సత్రంపాడులో ఎవరైతే ఆ సత్రంపాడులో ఇంతకుముందు అందరూ కూడా దాన్ని బాగు చేశారో వాళ్ళందరూ కూడా శ్మశాన వాటికలో ₹3 లక్షలు పెట్టి షెడ్ కట్టి మళ్ళీ దానికి సంబంధించినవన్నీ వాళ్ళు చేస్తానంటే వాళ్ళకి చెప్పాం. ఓ పక్కన ఏదైతే బీడీ కాలనీ దగ్గర కంట్రీగూడెంలో ఉందో దానికి సంబంధించి మరి ఫ్లాష్ సీను వాళ్ళు అశోక్ నగర్లో ఉన్న దాన్ని వాళ్ళంతా కూడా చేసుకుని చేస్తానంటే వాళ్ళకి ఇచ్చాం.
వీళ్ళు ఎవరో వీళ్ళు ఒక రూపాయి ఎవరో ఏదైనా కనిపిస్తే వాళ్ళకి కనిపించేది అది ఒక్కరే రోడ్డే కాబట్టి దాని దగ్గరికి కూర్చునేస్తారు. అందరూ కార్పొరేటర్లు, నాయకులు, వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళని వేయమనండి రోడ్డు. వైసీపీ నాయకులు వేయించిన రోడ్డు అని నేను గర్వంగా చెప్తా. మేము వేయించడానికి 2 నెలలు టైం పడుతుంది, అందాక సరి చేస్తాం. ఇంకా వాళ్ళకి ఇమీడియట్గా వేయించాలి అనేది ఉంటే ఇవాళ రేపొద్దున వేయించామని చెప్పండి, వాళ్ళ పేరే పెడతాం. వైసీపీ నాయకుల వల్లే ఆ రోడ్డు అయిందని మేము చెప్తాం. మేమేమి దాన్ని చెప్పుకోవడానికి ఏమి అతిశయోక్తి మేము తీసుకోం. కానీ వాళ్ళు చేసే పని ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మేము ఏలూరు అంతా వర్షాలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ట్రాఫిక్ కాపడం ఎంతవరకు కరెక్టో మీడియా సోదరులు కూడా చెప్పాలి. ప్రజలు ఇంట్లో నుంచి రావడానికి భయపడుతూ ఊర్లో అత్యవసరం పని ఉన్న వాళ్ళు ఊర్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే, అలాగే పెదపాటి నుంచి వచ్చేవాళ్ళు అత్యవసర పని మీద వస్తుంటే వాళ్ళు ట్రాఫిక్ అంతా ఆపి మరి వాళ్ళందరికీ కూడా ఆటంకం పరుస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పాం. అంతేగాని దీంట్లో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. దానికి ఆల్రెడీ గ్రాంట్ అయింది 6 కోట్ల రూపాయలు. ఇక్కడ నుంచి ఏదైతే సిమెంట్ రోడ్ చేసాం, ఎందుకంటే వీళ్ళలాగా బీటీ రోడ్ చేస్తే ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో సరే ఇప్పుడు దాని దగ్గర ధర్నా చేశారు. మరి ఏదైతే జేవీఆర్ నా దగ్గర రోడ్డు వేసామో అక్కడ మేమే వేసామని చెప్పమనండి వాళ్ళని. ఎందుకు చెప్పరాళ్ళు? మేము వేసిన 23 కోట్ల రూపాయల దగ్గర కూడా వాళ్ళు అయినాయే కదా మేము వేసాము. అవి ఏమి చెప్పరు, ఏదో ఒక రోడ్డు కనిపించిందని చెప్పి గంతులేయటం కాదు. వాళ్ళు చెప్పవలసింది, ప్రజలకి సంజాయిషి చెప్పవలసింది వాళ్ళే. వైసీపీ గవర్నమెంట్లో మేము ఈ పని చేసాం ప్రజలకని చెప్పి ధైర్యంగా వాళ్ళు చెప్పడానికి ఏదైనా పని ఉందా? మొన్న మెడికల్ కాలేజీ విషయంలో ఛాలెంజ్ చేశా, ఇవాళ వరకు అక్కడ మీడియా ముందు రాలేదు, వాళ్ళు వెళ్ళి అక్కడ గంతులేస్తున్నారు. సమాధానం చెప్పవలసింది వాళ్ళే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధ్యతగా నాకు తెలుసు, నేను 16 నెలల్లో కూడా నేను 5 రోజులు 6 రోజుల్లో ఊర్లో లేను, కానీ ప్రతి ఒక్కటి కూడా ఎక్కడైతే నేను పాదయాత్ర చేశానో ప్రతి రోడ్డు విషయం కూడా నాకు తెలుసు. తప్పనిసరిగా వాళ్ళు మాకేం చెప్పాల్సిన లేదు, నేను ఒక్కడితో చెప్పించుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ రోడ్లు కూడా వీలైనంత త్వరగా ఎప్పటికైతే అప్పటికే. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కాబట్టి వర్షాలు ఒకదాని మీద ఒకటి వచ్చినాయి కాబట్టి అర్ధంతరంగా గోతులు పడినాయి. 2-3 రోజులు ఇబ్బంది పడతాం. ఒక్కసారి పేషెంట్కి గుండె నొప్పి వచ్చేస్తే ఒక్కసారి తగ్గదు కదా. 10 రోజుల పాటు చేసిన తర్వాత పేషెంట్ బయటకు వస్తారు. అలాగే 4-5 రోజులు ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడేమి రహదారి వెళ్తానికి ఇబ్బంది లేదు, గోతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న వాళ్ళు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళవలసిన పని ఉంటుంది. అక్కడ కూడా బోర్డు పెట్టించడం జరిగింది. డెఫినెట్గా రానున్న 15 రోజుల్లో ముందు గోతులు లేకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. లేదు వాళ్ళు ఈలోపే కావాలి మేము చేస్తామని చెప్తే మేము చేయమని చెప్పండి, వైసీపీ వాళ్ళు చేశారని మేము చెప్తాం. వాళ్ళు ఒక పని చేయరు, చేసే వాళ్ళని చెడగొడతారు. వైసీపీ వాళ్ళు ప్రజల తరపున మాట్లాడే హక్కు వాళ్ళకి లేదు అనేది నేను గర్వంగా చెప్తున్నా. తప్పనిసరిగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ 15 రోజుల్లో మేము దానిలోపు చేయకపోతే మేము ఆ గుంటలు మా స్వచ్ఛందంగా మేము డబ్బులు వేసుకున్నా సరే అది చేయించి పెడతామని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.